జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 27వ దశకం. ఈ దశకంలో కూర్మావతార వర్ణనం చేస్తున్నారు. దశావతారాల్లో కూర్మావతారం అనేటటువంటిది భగవంతుడు క్షీరసాగర మథనమప్పుడు మందర పర్వతము ఆ క్షీరసాగరంలోకి దిగబడిపోతూ ఉంటే దాన్ని ఉద్ధరించడం కోసము కూర్మావతారాన్ని ధరించి భగవంతుడు అలా ఆ పర్వతాన్ని పైకి తీసుకొని వస్తాడు. ఎప్పుడు ఎవరు చేశారు ఈ క్షీరసాగర మథనం అనేది దానికి గల పూర్వ వృత్తాంతం అంతా కూడా ఈ దశకంలో వివరిస్తున్నారు నారాయణ భట్టతిరి. ఎవరెవరు చేశారు క్షీరసాగర మథనాన్ని అంటే రాక్షసులు, దేవతలు. వీరిద్దరి మధ్య సయోధ్య కల్పించడం కోసము భగవంతుడు వారిని వాసుకి తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని క్షీరసాగరంలో పెట్టి మందర పర్వతాన్ని ఒక కవ్వంగా క్షీరసాగరాన్ని మథనం చేస్తే అప్పుడు అమృతం ఉద్భవిస్తుంది, దానిని మీరు పంచుకోవచ్చు అని వారిద్దరికీ కూడా సయోధ్య కల్పించడం కోసము భగవంతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల. అయితే ఈ క్షీరసాగరాన్ని జరిపించడానికి అసలు గల కారణం ఏమిటి అనేది ముందుగా ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు మొదటి శ్లోకంలో. ఎందుకు ఏర్పడింది ఆ స్థితి? దుర్వాసాః సురవనితాప్త దివ్యమాల్యం శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః నాగేంద్ర ప్రతిమృదితేష శాపశక్రం కాక్షాంతిస్త్వరితర దేవతాంసజానాం. తత్ ఇతర దేవతాంశజానం, ఇతర దేవతల యొక్క అంశలతో ఉన్నటువంటి వాళ్ళకి సాత్విక స్వభావం, సాత్విక ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు నారాయణ భట్టతిరి. సత్వగుణము, సత్వస్వభావం అనేటటువంటిది భగవత్తత్వము. అయితే ఇక్కడ దుర్వాస మహర్షి గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన రజోగుణ సంబంధమైనటువంటి రుద్రాంశతో పుట్టినటువంటి వారు దుర్వాస మహర్షి. కాబట్టి ఆయనకి కోపము, క్రోధము అధికంగా ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటట, ఒకనాడు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆ దుర్వాస మహర్షికి అతిథి సత్కారాల్ని అందించడం కోసం ఒక చక్కటి పుష్పమాలని అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలు అందించారట. అయితే దానిని ఇంద్రుడికి ఇచ్చారట ఆ మహర్షి. తర్వాత ఆ ఇంద్రుడేమో తన యొక్క వాహనమైనటువంటి ఐరావతానికి ఇచ్చారు. ఐరావత మరి ఆ సమయంలో దానికి ఏమన్నా చిరాగ్గా ఉందో ఏమో, ఆ పుష్పాల్లో ఉన్నటువంటి భ్రమరాలు అవి ఇవి కాస్త దాన్ని ఇబ్బంది పెట్టాయో ఏమో, మొత్తానికి ఆ పూలమాలను విసిరి కొట్టిందట. ఎప్పుడైతే పూలమాలని విసిరి కొట్టిందో అప్పుడు ఈయనకి కోపం వచ్చింది. ఆ అందము, సౌందర్యము అంతా కూడా కళావిహీనం అయిపోవుగా కానీ శపించారు దుర్వాస మహర్షి. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకనాడు దుర్వాసాః సురవనితాప్త దివ్యమాల్యం, సురవనితలు, దేవతావనితలు ఆయనకు ఒక దివ్యమాలని ఇచ్చారట. ఆయనేమో దాన్ని శక్రాయ స్వయం ఉపదాయ తత్ర భూయః, దాన్ని తిరిగి మరలా ఇంద్రుడికి ఇచ్చారు ఆ మహర్షి. అప్పుడు ఆయన నాగేంద్ర ప్రతిమృదితే, దాన్ని మళ్ళా తీసుకొని తన యొక్క వాహనమైనటువంటి ఐరావతానికి ఇచ్చారు. శశాప శక్రం, ఆ శక్రుడు ఇంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతానికి ఇచ్చారు. అప్పుడు అది విసిరి కొట్టింది. కాక్షాంతి, శాంతి అనేటటువంటిది, క్షమాగుణం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? జరిగినటువంటి చిన్న విషయానికి ఆయన కోపోద్రిక్తులయ్యారు. కాక్షాంతి త్వత్ ఇతర దేవతాంశజానాం, ఇతర దేవతాంశలతో జన్మించినటువంటి వాళ్ళకి క్షమాగుణము చాలా అతి స్వల్పంగా ఉంటుంది కదా అంటున్నారు నారాయణ భట్టతిరి మొదటి శ్లోకంలో. శాపేన ప్రదిత జరేధ నిర్జరేంద్రే దేవేష్వప్యసురజితేషు నిష్ప్రభేషు సర్వాద్యా కమలజమేత్య సర్వదేవా నిర్వాణ ప్రభవ సమం భవం తమాపుః. భగవంతుణ్ణి శరణు వేడారట ఈ దేవతలందరూ కలిసి. దేవతలు అనగానే ఎటువంటి జరామరణములు ఉండవు, వాళ్ళకి ముసలితనం కానీ, మరణం కానీ, మళ్ళా పుట్టడం కానీ ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు. అయితే ఎప్పుడైతే ఈ ముని శాపం ఇచ్చారో ఆ శాప కారణంగా వాళ్ళ యొక్క ప్రభను, కాంతిని, తేజస్సుని అంతటినీ కూడా కోల్పోయారట. దాంతో స్వర్గం మీదకి దాడి చేశారు అసురులు, రాక్షసులు. వాళ్ళ మీద జయాన్ని పొందలేకపోయారు, అపజయం కలిగింది. దాంతో మొత్తము దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలు సైతము భగవంతుణ్ణి శరణు వేడారట.
శాపేన ప్రదిత జరేధ, శాప కారణంగా జరామరణాల్ని పొందాల్సి వచ్చిందట ఆ దేవతలందరూ కూడా. నిర్జరేంద్రే, అలాగే దేవతలు ఓడిపోయారు, వాళ్ళ మీద, అసురుల మీద ఓడిపోయారు. దేవేష్వప్య సురజితేషు, దేవతలందరి మీద కూడా ఆ అసురులు జయాన్ని పొందారట. నిష్ప్రభేషు, వీళ్ళ యొక్క కళలు శోభలు అన్నీ కూడా తగ్గిపోయాయి. సర్వాద్యాహ, శర్వుడు, ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు అనమాట. కమలజమేత్య, బ్రహ్మగారు, దేవతల సైతము, సర్వదేవ, దేవతలందరూ నిర్వాణ ప్రభవ సమం, నిర్వాణ ప్రభవ అంటే ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుని దగ్గరికి వెళ్ళి భవంతమాపుహు, భగవంతుణ్ణి శరణు వేడారట. బ్రహ్మాద్యైస్తుత మహిమా చిరం తదానిం ప్రాదుషన్ వరద పురః పరేణ ధామ్నా హే దేవాదితిజకులైర్విధాయ సంధిం పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వం. పర్యసాహ త్వం, భగవంతుడా నువ్వు ఇట్లా ఉపదేశించావు స్వామి అని అంటున్నారు. ఏం ఉపదేశించారట వారికి? బ్రహ్మాద్యై, బ్రహ్మాది దేవతలందరూ కూడా చిరం తదాని, చాలా కాలంగా ధ్యానం చేయడం వల్ల, స్తుత మహిమ, స్తోత్రం చేయడం వల్ల, ధ్యానించడం వల్ల సంతసించినటువంటి భగవంతుడు ప్రాదుష్యన్, వారి ముందు ప్రత్యక్షమయ్యారట. వరద, వరములనిచ్చేటటువంటి హే భగవన్, పురఃపరేణ ధామ్నా, పురః వారి ముందు ప్రత్యక్షమయ్యి అమృత మథనం కోసము వారితో మీరు సంధి చేసుకోండి, కాస్త పరిమథతేతి, అమృత మథనము చెయ్యండి అని పర్యసాహత్వం, వారికి ఉపదేశించావు స్వామి. అసురులతోటి సంధి ఏర్పరచుకొని, మైత్రి ఏర్పరచుకొని ఈ అమృతం కోసము క్షీరసాగర మథనాన్ని చెయ్యండి అని ఉపదేశించారట. సందానం కృతవతి దానవైసురోఘే మందానం నయతి మదేన మందరాద్రిం భ్రష్టేస్మిన్ బదరిమివోద్వహన్ ఖగేంద్రే సద్యస్తం వినిహితవాన్ పయః పయోధౌ. ఇద్దరు కూడా కాస్త మైత్రిని ఏర్పరచుకొని క్షీరసాగరాన్ని మదనం చెయ్యాలి అనేటటువంటి కోరికతోటి సంధానం కృతవతి, వాళ్ళతో మైత్రిని ఏర్పరచుకొని, దానవై సురౌఘే, సురులు దానవులు కూడా మందానం, మదించడం కోసం, అమృత మదనాన్ని చేయడం కోసము, నయతి మదేన మందరాద్రిం, ఇక దేవతలు అబ్బా మనకి ఇంకా క్షీరసాగరం మదనం అయిపోయింది, అమృతం ఉద్భవిస్తుంది, ఇంకా మనకి జయమే జయము అని అనుకున్నారట. ఎప్పుడైతే ఇట్లా కొంచెము అహంకరించారో వెంటనే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి మందర పర్వతం కాస్త పడిపోయిందట. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని చిరికారు కదా, అప్పుడు ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చుకోమని వాళ్ళని దేవతలకి చెబితే దాన్ని తీసుకొస్తూ ఉన్నారట. మధ్యలో ఎప్పుడైతే ఇలా అనుకున్నారో అది కాస్త భ్రష్టేస్మిన్, కింద పడిపోయిందిట. అప్పుడు బదరిమివోద్వహన్ ఖగేంద్రే, ఖగ ఇంద్రుడు పక్షిరాజుకి చెప్పారట, భగవంతుడు ఆదేశించారట. వెంటనే ఆ పక్షిరాజు ఈ మందర పర్వతాన్ని రేగుపండు మాదిరిగా, భగవంతుడు తలుచుకుంటే చేయలేనటువంటిది ఏముందండి, ఖగేంద్రుడిని ఆదేశించారు, నాయన నువ్వు తీసుకొచ్చి దాన్ని అక్కడ పడేయమని. రేగుపండు మాదిరిగా ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సద్యస్తం వెంటనే వినిహితవాన్ పయః పయోధౌ, ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ క్షీరసాగరం నందు ఉంచారట ఖగేంద్రుడు, పక్షిరాజు, గరుత్మంతుడు. ఆదాయ ధృతమధవాసుకీం వరత్రాం పాదౌదౌ వినిహిత సర్వబీజజాలే ప్రారబ్ధే మథన విధౌ సురాసురస్తై వ్యాజాత్ త్వం భుజగముఖే కరోసురారీ. భగవంతుడు ఒక వ్యాజాన్ని సృష్టించాడట. ఏమిటి? ముందుగా ఈ దేవతలేమో శిరస్సు వైపు ఉన్నారు, వాసుకి యొక్క శిరస్సు వైపు ఉన్నారు. అట్లాగే అసురులేమో తోక వైపు ఉన్నారు. ఈ తోక వైపు ఉన్నటువంటి వాళ్ళని శిరస్సు వైపుకి, శిరస్సు వైపు ఉన్న వాళ్ళని తోక వైపుకి ఒక వంకతోటి తెప్పించాడట భగవంతుడు. ఇందులో ఒక రహస్యం. ఆదాయ ధృతమధ, అధ ఆ తర్వాత ఆదాయ తెచ్చుకున్నారట. వెంటనే వాసుకి అనేటటువంటి తాడుని, వాసుకీం వరత్రాం, వాసుకి అనేటటువంటి తాడును తెచ్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగా ఏర్పరచుకున్నారు కదా. పాదౌధౌ వినిహిత సర్వబీజజాలే,
సర్వబీజములు ఔషధీ గుణములు కలిగినటువంటి ఆ పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ప్రారబ్ధే అలా చిలుగుతున్నప్పుడు మదన విధౌ మదనం చేస్తూ ఉన్నప్పుడు సురాసురైహి తైహి సురులు అసురులు ఇద్దరు కలిపి మదనం చేస్తూ ఉన్నప్పుడు వ్యాజాత్వం ఒక వ్యాజం చేత అంటే ఒక వంక రూపంగా భుజగముఖే వాసుకి యొక్క ముఖం వైపుకి కరోసురారి ఆ సురులకు అరులైనటువంటి రాక్షసుల్ని ఉండే విధంగా చేశారట. ఇప్పుడు పాము అనగానే విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటుంది. ఆ రాపిడికి అది తప్పకుండా విషజ్వాలని రగిలిస్తుంది. కాబట్టి అటు దాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి రాక్షసులే ఉండాలి అని ముందుగా ఉన్నటువంటి దేవతల్ని మార్చేసి అటు అసురులు వెళ్లేలాగా ఒక వంకని ఏర్పరిచాడట భగవంతుడు. क्षुब्धाद्रौ क्षुभितजलोदरे तदानीं दुग्धाब्धौ गुरुतरभारतो निमग्ने देवेषु व्यदिततमेषु तत्प्रियैषी प्राणैषीः कमटतनुं कठोरपृष्ठाम्. ఆ సమయంలో వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని మధ్యలో కవ్వంగా చేసుకుని చిలుకుతూ ఉన్నప్పుడు గురుతర భారం పెరిగిపోయి ఆ పర్వతం కాస్త ఈ క్షీరజలముల్లో కిందకి పడిపోతోందట. క్షుబ్ధాద్రౌ క్షుభిత జలోదరే క్షుభితం అంటే కిందకి కుంగిపోతుంది అనమాట. ఆ పాల సముద్రంలో ఈ పర్వతము కుంగిపోతుంది. తదాని అప్పుడు దుగ్ధాబ్ధౌ పాల సముద్రంలో గురుతర భారతో నిమగ్ని బాగా భారం పెరిగిపోయి కిందకి కుంగిపోతోందట ఆ పర్వతం. దేవేషు వ్యధితతమేషు దేవతలందరూ కూడా అయ్యో దుఃఖపడిపోతున్నారు. ఇంత జరిగి ఇంత మనం చేశాం కదా, ఇంకేముంది అమృతం వస్తుంది అని అనుకున్నటువంటి సమయంలో ఇలా అయిపోతుంది ఏంటి అని వాళ్ళు ఆలోచనలో పడ్డారట. తత్ప్రియైషి ఆ దేవతలకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించడం కోసము ప్రాణైషి భగవంతుడు అవతరించాడట. కఠోరతను బాగా గట్టి అయినటువంటి కఠోర పృష్ఠం గట్టిగా కలిగినటువంటి పృష్ఠభాగాన్ని వీపు భాగాన్ని గట్టిగా కలిగినటువంటి కూర్మ రూపంలో స్వామి అవతరించాడు అని అంటున్నారు. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణు విస్తారాత్ పరిగత లక్షయోజనేన అంబోదేహి కువరగతేన వర్ష్మణాత్వం నిర్మగ్నం క్షితితర నాథమున్నినేధ. ఆ క్షితిధరాన్ని అంటే పర్వతాన్ని అట్లా పైకి లేపాడట మందర పర్వతాన్ని భగవంతుడు. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణు వజ్రంలాగా గట్టిగా పృష్ఠభాగాన్ని ఒక పెంకు మాదిరిగా వజ్రంలాగా గట్టిగా ఉన్నటువంటి ఆ అవతారాన్ని ధరించినటువంటి హే విష్ణు భగవాన్ విస్తారాత్ ఎంత విస్తీర్ణం ఉందట అది. పరిగత లక్షయోజనైన 1,00,000 యోజనాల పొడవు ఉందట. అంత పెద్దగా ఆకృతిలో కలిగినటువంటి కూర్మావతారాన్ని ధరించాడు స్వామి. అంబోదేహే కుహరగతేన ఆ పాల సముద్రంలో అడుగుకి వెళ్ళిపోతున్నటువంటి ఆ పర్వతాన్ని వర్ష్మణాత్వం దాన్ని ధరించి ఆ పర్వతాన్ని ధరించి నిర్మగ్నం మునిగిపోతున్నటువంటి దానిని క్షితిధరనాథమున్నినేధ ఆ పర్వతాన్ని అట్లా పైకి లేపి ఉద్ధరించావు స్వామి. 1,00,000 యోజనాలు ఒక యోజనం అని అంటేనే దగ్గర దగ్గర 12 నుంచి 13 కిలోమీటర్లు అట్లాంటిది 1,00,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,00,000 యోజనాల విస్తీర్ణంలో అంత పెద్ద స్వరూపాన్ని ధరించాడనమాట స్వామి. ఉన్మగ్నే జటితి ధరాధరేంద్రే నిర్మేధు దృఢమిహ సమ్మదేన సర్వే ఆవిశ్యద్వితయ గణేపి సర్పరాజే వైవస్యం పరిశమయన్న వివృధస్తాన్. మెల్లమెల్లగా వారిలో శక్తి సన్నగిల్లుతూ ఉంటే వారిలో సూక్ష్మ రూపంలో ఆవేశించి భగవంతుడు ఆ క్షీరసాగర మదనాన్ని కొనసాగించేలాగా చేశాడట. ఉన్మగ్నే ఝటితి ఝటితి వెంటనే ఆ మునిగిపోయేటటువంటి పర్వతాన్ని ఉద్ధరించి అలాగా ధరాధరేంద్రే నిర్మేధు దృఢమిహ చక్కగా వాళ్ళు ఆ మదనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిలో శక్తి సన్నగిల్లుతూ వచ్చిందట. ముందేమో పర్వతం జారిపోయింది, తర్వాత ఆ వాసుకి కూడా రాపిడికి గురయ్యి దానిలో కూడా శక్తి సన్నగిల్లుతోంది. సమ్మదేన సర్వే దేవతలందరిలో కూడా ఆ శక్తి సన్నగిలుతోందట. క్షీణిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి మళ్ళా తిరిగి ఉత్సాహం రప్పించడానికి భగవంతుడి వారిలో సూక్ష్మ రూపంలోకి ఆవేశించారట. పర్వతాన్ని ఉద్ధరించిన తర్వాత దేవతలందరూ కూడా సంతోషించి మళ్ళా మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కొంతసేపు చేసిన తర్వాత శక్తి సన్నగిలుతూ వచ్చిందట. ఆవిశ్య అప్పుడు అందులోకి ఆవేశించి భగవంతుడు ద్వితయ గణేపి
ద్వితయ గణేపి అంటే రెండు గణములు, అటు అసురులు ఇటు సురులు రెండు వైపు ఆవహించి, అలాగే సర్పరాజే వైవస్యం, సర్పరాజులో కూడా శక్తి సన్నగిల్లుతూ ఉంటే వారిలో కూడా ఆవహించి పరిశమయన్న వివృధస్థాన్, వారి యొక్క అలసటని తగ్గిస్తూ తిరిగి ఉత్తేజాన్ని పెంపొందింపజేసి భగవంతుడు ఆ క్షీరసాగర మదనాన్ని చేయించాడట. అవివృధస్థాన్, భగవంతుడు అలా చేయించాడు క్షీరసాగర మదనాన్ని. ఉద్ధామభ్రమణజవోన్నమత్కిరీంద్రః న్యస్తైకస్థిరతర హస్తపంకజం త్వాం అభ్రాంతే విధిగిరిషాదయః ప్రమోదాత్ ఉద్భ్రాంతా నునువురుపాత్త పుష్పవర్షాః. అందరూ ఆశ్చర్యంతో పుష్పవర్షాన్ని కురిపించారట భగవంతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలకి. ఉద్ధామభ్రమణ, అటు ఇటు ఊగిసలాడుతోందట ఆ మందర పర్వతం. దాన్ని పైకి అలా ఎగిసిపడుతూ ఉన్నప్పుడు, ఎగురుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక్కసారిగా చెయ్యి పెట్టి న్యస్తైక స్థిరతర హస్త పంకజం త్వాం, పంకజముల వంటి అంటే కలువల వంటి కమలముల వంటి చేతితోటి స్వామి ఆ పర్వతాన్ని అలా అదిమి పట్టారట. అభ్రాంతే, ఆకాశంలో ఉండి ఇది చూస్తున్నారు దేవతలు. విధిగిరిషాదయ, బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా ప్రమోదాత్, ఆనందంతో ఆశ్చర్యంతో విస్మయంతో, ఉద్భ్రాంత విస్మయంతో చక్కగా నునువురుపాత్త పుష్పవర్షా, భగవంతుడిని స్తోత్రం చేస్తూ, నునువు అంటే స్తోత్రం చేస్తూ ప్రార్థిస్తూ, అలాగే ఉపాత్త పుష్పవర్షై, స్వామి మీద పుష్పవర్షాన్ని కురిపించారట ఆ జరుగుతున్నటువంటి అద్భుతాన్ని తిలకిస్తూ. దైత్యోఘే భుజగముఖాని లేన తప్తే తేనైవ త్రిదశ కులేపి కించితార్తే కారుణ్యాత్తవ కిల దేవ వారివాహాః ప్రావర్షన్నమర గణాన్న దైత్య సంఘాన్. వారు ఆ వాసుకి యొక్క ముఖం నుంచి వస్తున్నటువంటి విషజ్వాలలకి తట్టుకోలేకపోయారట. అసురులు ఉండేటటువంటి వైపు ముఖం వైపు ఉన్నారు కదా వాళ్ళు తట్టుకోలేకపోయారట. అట్లాగే దేవతలు కూడా కించిత్ కొంచెము ఇబ్బంది పడ్డారట ఆ విషజ్వాలల వల్ల. కానీ కరుణారస సముద్రుడైనటువంటి భగవంతుడు దేవతలకి వాళ్ళకి ఏ కష్టము రాకుండా చూసుకునేటటువంటి భగవంతుడు వారి వైపు వర్షాన్ని కురిపించారట, అసురుల వైపు కురిపించలేదట. సత్వప్రభావం సాత్విక స్వభావం అనేటటువంటిది ఉన్నవాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతాడు అనేది ఇక్కడ నిదర్శనం అన్నమాట. ఆ మథనం జరుగుతున్నప్పుడు వాసుకి ముఖం నుంచి విషజ్వాలలు వచ్చాయట. దైత్యౌఘే, దైత్య ఔఘములు, దైత్య సమూహాలు, అసురుల యొక్క సమూహాలు భుజగముఖాని లేన, ఆ వాసుకి యొక్క ముఖం నుంచి వస్తున్నటువంటి విషజ్వాలలకి తప్తే, తప్పించిపోయారట ఆ జ్వాలలకి. తప్తే తేనైవ, తేనయేవ త్రిదశకులేపి, ముల్లోకాలకి చెందినటువంటి దేవతలు కూడా కించిత్ ఆర్తే, కొద్దిగా దుఃఖానికి లోనయ్యారట. అప్పుడు కారుణ్యాత్తవ కిల, కారుణ్యంతో భగవంతుడు దేవ వారివాహాః, వారి వైపు చక్కగా వర్షాన్ని కురిపించారట వారి తపనని తగ్గించడం కోసం. ప్రావర్షన్నమరగణాన్, ఆ వర్షపు జల్లులని కురిపించావు వారి వైపు, దేవతల వైపు. నా అసురగణాన్, అసురులు ఉండేటటువంటి వైపు కురిపించలేదట. దేవతలకి కాస్త ఉపశమనం కలిగే విధంగా వర్షింపజేశారట. ఉద్భ్రామ్యత్ బహుతిమి నక్రచక్రవాలే తత్రాబ్ధౌ చిరమదితేపి నిర్వికాలే ఏకస్త్వం కరయుగ కృష్ణ సర్పరాజః సంరాజన్ పవనపురేశ పాహి రోగాత్. హే గురువాయూరప్పనే పాహి రోగాత్, నా ఈ వాతరోగాన్ని నయం చేసి నన్ను రక్షించవా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. ఉద్భ్రామ్య, అలా స్వామి మథనం చేస్తున్నప్పుడు అంటే సూక్ష్మ రూపంలో ఇటు దేవతల వైపు అటు అసురుల వైపు అటు సర్పంలోను ఇటు మందర పర్వతంలోను కింద కూర్మ రూపంలోను అద్భుతంగా మొత్తం అంతా కూడా ఆవరించి స్వామి క్షీరసాగర మథనాన్ని చేయిస్తూ ఉన్నారు కదా. ఆ చేస్తూ ఉన్నప్పుడట బహు తిమి నక్ర చక్రవాలే, అక్కడ అందులో ఉన్నటువంటి జీవరాశులన్నీ, నక్రము అంటే మొసళ్ళు, తిమింగలాలు ఆ జలాల అలజడికి అటు ఇటు మొత్తము కదులుతున్నాయట, అటు ఇటు తిరుగుతున్నాయట. తత్రాప్తౌ పరిమధితేధ, బాగా మదించిన తరువాత కూడా నిర్వికాలే, ఎటువంటి అమృతము కూడా ఉద్భవించలేదట.
ఆ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే ఆ అద్భుతమైనటువంటి దృశ్యము, ఏకస్త్వం కరయుగ కృష్ణ సర్పరాజే, స్వామి ఒక్కరే అలాగా వాసుకిని పట్టుకొని ఆ మందర పర్వతం కవ్వంగా చేసుకొని అటు ఇటు మధిస్తున్నట్లుగా అద్భుతంగా దర్శనమిచ్చినటువంటి సమ్రాజన్ అంటే ప్రకాశిస్తున్నటువంటి హే భగవన్ గురువాయుపురాధీశ పాహిరోగాత్, నా ఈ వాతరోగాన్ని నయం చేసి నన్ను అనుగ్రహించవా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.